హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. మొన్న మన టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది. టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఇష్టం లేని కొంతమంది మేధావులు టీమిండియా తొండి చేసి గెలిచిందని, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టినప్పుడు బౌండరీ రోప్ని తొక్కాడని లేనిపోని ఫేక్ వీడియోలన్నీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. టీమిండియా క్లియర్గానే గెలిచిందని చూపెట్టడానికే ఈ చిన్న వీడియో చేస్తున్నా. సో వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఫైనల్లో టీమిండియా గెలవడానికి కారణం ఒక్కరే అని చెప్పి ఒక్కరికే క్రెడిట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫైనల్లో టీమిండియా ప్లేయర్స్ అంతా తమ టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ ఫస్ట్ నుంచి ఫెయిల్ అవుతూ వచ్చి ఫైనల్లో 76 రన్స్ వేసి టాప్ బ్యాట్స్మెన్గా నిలిచిండు. సెకండ్ అక్షర్ పటేల్ కరెక్ట్ టైంలో సైలెంట్ నాక్ ఆడి ఇండియాకి మంచి స్కోర్ వచ్చేటట్టు చేసిండు. నెక్స్ట్ బౌలింగ్కి వచ్చేసరికి బుమ్రా కరెక్ట్ టైంలో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టి పర్ఫెక్ట్ స్పెల్ వేసిండు. ఫైనల్గా హార్దిక్ పాండ్యా ఫైనల్ ఓవర్లో మంచి టెన్షన్ ఓవర్ని క్లియర్గా పర్ఫెక్ట్ లైన్లో వేసి మన ఇండియాకి ఈజీగా విజయం అందుకునేటట్టు చేసిండు. నెక్స్ట్ ఇక ఫైనల్గా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ పట్టింది క్యాచ్ కాదండి, సౌత్ ఆఫ్రికా చేతిలో ఉన్న కప్పుని ఎగిరేసి మన ఇండియా టీంకి తీసుకొచ్చిండు ఆయన. అంటే కరెక్ట్ టైంలో ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే కప్పు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికానే గెలుస్తుండేదేమో మేబీ. ఎందుకంటే బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ మామూలు హిట్టర్ కాదు, ఇంకా 2-3 బాల్ మిగిలిచ్చే కొడుతుండే. అయితే ఆ క్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్ అండి మన మ్యాచ్కి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఆశలు వదిలేసుకున్నారు, కప్పు సౌత్ ఆఫ్రికానే గెలుస్తుందని చెప్పి ఫీల్ అవుతున్నారు అంతా, మన ఇండియన్స్ అంతా. ఆ టైంలో ఆ క్యాచ్ పట్టి కప్పుని మన ఇండియాకి తీసుకొచ్చిండు ఆయన. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా, సూర్యకుమార్ యాదవ్ పట్టింది క్యాచ్ కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆశల్ని సజీవంగా పట్టుకొని మన ఇండియాకి కప్పు తీసుకొచ్చిండు. అయితే ఈ వీడియో పైనే చాలామంది ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కరెక్ట్ వీడియోలు రెండు, ఒకటి ఫేక్ వీడియో ప్లే చేస్తాను చూడండి. చూసిన తర్వాత మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో ప్లే చేస్తున్నా చూడండి. ఇప్పుడు కరెక్ట్ వీడియో ప్లే చేస్తున్నా చూడండి. కరెక్ట్ వీడియోస్ రెండు ప్లే చేస్తున్నా చూడండి. ఫస్ట్ వన్ సూర్యకుమార్ యాదవ్ క్లియర్గా క్యాచ్ పట్టి బౌండరీ లైన్ అవతల నుంచి బయటకు వచ్చేది కనిపిస్తుంది. నెక్స్ట్ది బౌండరీ లైన్ తొక్కాడని చెప్తున్నారు కదా, అలాంటి వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు అర్థమైందా ఇండియా ఎలా గెలిచిందో? ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళపైన మీ కామెంట్స్ ఏంటో క్లియర్ కట్గా రాయండి. నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.